పూర్తి సెక్యూరిటీ ఉంటుంది. అధ్వానమైన విషయం ఏంటంటే స్కూల్కి బందోబస్తు లెక్క చేస్తుంది. మరి ఆ స్కూల్లో ఎవరెవరు ఉన్నారు? ఎంఐఎం నాయకుల మరి పార్ట్నర్షిప్స్ ఉన్నాయా? మరి ఎంఐఎం ఉన్నాయా స్కూల్స్? మరి దీనిపై ప్రెషర్ మలక్పేట ఎమ్మెల్యే చేస్తుందా? ఎంఐఎం ఎమ్మెల్యేలు చేస్తుందా? మరి వన్ సైడ్ ఎందుకు వింటారు పోలీసు వాళ్ళు ఎందుకు చిత్తశుద్ధిగా కేసు ప్రాపర్గా నమోదు చేయలేదు? ఎంక్వైరీ ఎందుకు చేస్తలేరు? కాంప్రమైజ్ చేయడానికి ఎందుకు చూస్తున్నారు? డైరీ ఎందుకు కావాలి? డైరీలు ఏమున్నాయి? వేరే పిల్లల డైరీలు ఎందుకు తీసుకురాలి? మరి ఆ స్కూల్ పై ఇమీడియట్ యాక్షన్ ఎందుకు తీసుకోలే? మేము కోర్టులు వేస్తేనే తీసుకో. ఎవరో విత్డ్రా చేయమని ప్రెషర్ వేసారు. ఫ్యామిలీలలో కూడా బెదిరించే ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారు. కేసు విత్డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. విత్డ్రా చేసుకుంటే హిందువులపై సుమోటోగా తీసుకొని ఎన్నో కేసులు పెట్టిండ్రు. మరి మీరు ఈ కేసు సుమోటోగా తీసుకొని ఎందుకు పెట్టలే? కోర్టు వరకు పోతే కానీ మీకు షోయలేదా? ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది. సెన్సిటివ్ ఇష్యూ కూడా ఇది. ఉంటా మేము రావద్దు, మా వాళ్ళు రావద్దు, మేము వస్తే బెదిరించే ప్రయత్నాలు చేస్తారు, మా వాళ్ళు వస్తే బెదిరించే ప్రయత్నాలు చేస్తారు. స్కూళ్ళల్లో ఏం జరుగుతున్నది, ఇక్కడ మద్రాసాలలో ఏం జరుగుతుంది, మసీద్లలో ఏం జరుగుతుంది, ఎలాంటి నిఘా ఉన్నది ఇక్కడ? రేపు మంచిగా చెడవచ్చు, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? నిఘా వ్యవస్థ మొత్తం హిందువులపై, కట్టర్ హిందువులపై వ్యక్తి పేరు పెడుతున్నారే. చింకోటి ప్రవీణ్ ఎక్కడ పోతున్నారు? హిందూ వీరులు ఎక్కడ పోతున్నారు? వాళ్ళ లొకేషన్ ఏంది, వీళ్ళ లొకేషన్? మా మీద ఉన్న శ్రద్ధ, మేము ఇలా దేశం మీద భక్తితో ఉన్న హిందువులంతా కూడా ఇలా మా మీద ఉన్న నిఘా శ్రద్ధ తగ్గించుకొని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పై పెట్టాల్సిందే మనం చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అంటే వీళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారన్న మీరు? ప్రసక్తి ఉన్నది. ఆల్రెడీ అది క్లియర్ గా రెడ్ హ్యాండెడ్ గా దొరికినారు. ఎవరైతే స్టూడెంట్ ఉన్నాడో బాబు ఖచ్చితంగా పోలీసు ప్రెషర్ పెడుతున్నారు. మీకేం అవసరము ప్రెషర్ పెట్టేది? మీరు ఏమైనా పార్టీ కండు పట్టుకొని పని చేస్తున్నా లేదా స్కూల్కి వస్తాను పలుకుతుర్రా? దీనిపై ఇమీడియట్ గా సిపి గారు దీనిపై తక్షణ చర్య తీసుకోవాలి. వీళ్ళపై ప్రెషర్ పెట్టవద్దు. వీళ్ళ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు మరి తిరగడం జరుగుతుంది. వాళ్ళ బావపై ఎవరైతే అబ్బాయి ఉన్నాడో వాళ్ళ నాన్నపై విపరీతమైన ప్రెషర్, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు డిపార్ట్మెంట్. నేను వస్తా అంటే కూడా ఆయన రావద్దు అనే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన కోట్ల చుట్టూ తిరగాలి. పోలీసు వాళ్ళు విషయము ఎందుకు బెదిరిస్తున్నారు? ఎంఐఎం నాయకులు బెదిరిస్తున్నారు వీళ్ళని, స్కూల్ యాజమాన్యం బెదిరిస్తుంది. అసలు మీరు ఎందుకంత వత్తాసు పలుకుతున్నారు స్కూల్ యాజమాన్యానికి? దానిపై ఇమీడియట్ గా మీరు ఒక బృందాన్ని, సిపి గారు ఇమీడియట్ గా ఈ యొక్క అంశాన్ని దర్యాప్తు చేయడానికి ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఈ ఓల్డ్ సిటీ పోలీసులను నమ్మే పరిస్థితుల్లో లేవు మేము. వీళ్ళంతా ఎంఐఎం నాయకులకు ఒత్తాసు పలుకుతున్నారు ఇక్కడ పోలీసులు. సో ఇమీడియట్ గా దీనిపై సిపి గారు చర్య తీసుకొని దర్యాప్తుకి ప్రత్యేకమైన టీంని పెట్టాల్సిందిగానే మనం చేస్తున్నాం. ఉధృతానికి దారితీస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేపు విద్యాశడించే పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.